పండుగ నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఆవకాయ కొడివేపుడు అండి. ఆవకాయ కొడివేపుడు. ఆవకాయ కోడి వేపుడా? అవునండి. కొత్తగా ఉంది మీరు. అసలు ఆవకాయ వేసి వేపుడు చేస్తారా? వాట్ ఈస్ దిస్? చాలా కొత్తగా ఉంది కదా, డిఫరెంట్ రెసిపీ కదా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో విన్నారు కదా మీరు. ఈరోజు ఏం చేస్తాను తెలుసా? సెకండ్ రెసిపీ ఆవకాయ కోడి వేపుడు. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి తెలుసుకుందాం. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. చికెన్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు, జీరా, ఆయిల్, సాల్ట్. ఆవకాయ కోడి వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి అంటే తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేస్తామా? ఓకే అండి. ఆవకాయలు డిఫరెంట్గా ఉంటాయి కదా, లైక్ వెల్లుల్లి ఆవకాయనో లేకపోతే మామూలు ఆవకాయ, పెసర ఆవకాయ, ఇలాంటి వీటిలో ఏ ఆవకాయ అయితే దీనికి పర్ఫెక్ట్? మామూలు రెగ్యులర్గా మనం నార్మల్ ఆవకాయ. ఓకే. సో ఎస్ ఎనఫ్ ఆయిల్. ఓకే సరిపోతుందండి. సో ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం. దీనికి ఆయిల్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం, తక్కువ పడుతుంది అంటే మనం పికిల్లో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలండి. మరీ ఆయిల్ అనేది మనం ఇది డ్రై టైప్లో వస్తుందండి. అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ ఉన్నా కానీ టేస్ట్ అనేది మనం తింటున్నప్పుడు ఆయిల్ అనిపిస్తుంది. అలా కాకుండా అంటే మీడియంగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొద్దిగా ఆవాలని, జీరా, గ్రీన్ చిల్లీ, ఓకే, ఆనియన్, కరివేపాకు తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం. యా, మరి మీరు సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేస్తున్నారు కదా ఇప్పుడు? అవునండి. ఆఫ్ కోర్స్ ఆవకాయ అంటేనే సౌత్ ఇండియన్ కాబట్టి. యా, దట్స్ ట్రూ. యాక్చువల్గా అది కరెక్టే. ఇది పసుపు అన్ను, ఎస్. సో చక్కగా ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. పసుపు యాడ్ చేసుకున్నాము. అయినా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాము. మీడియం సైజ్ పీసెస్ అన్నమాట. అవునండి. ఓకే. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే. మనం దీనిలో ఆవాలు, జీరా యాడ్ చేస్తున్నాం అండి. ఆవాలు, జీరా అనేది తింటున్నప్పుడు కొంతమందికి ఆవాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అనుకుంటే ఆవు పిండి కూడా దీనిలో ఇచ్చేసుకోవచ్చు అండి. ఓకే. ఆవాల బదులు రెండు అయినా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే ఆవాలు తగ్గించుకొని కొద్దిగా ఆవు పిండి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే. చికెన్ మొత్తం కుక్ అవ్వాలా ఇందులో? అంటే దీంట్లో సాల్ట్ అనేది కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి కదా, బికాజ్ దీంట్లో మనం ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చూస్తుంటే కూడా నాకు తెలిసి ఇది ఒక 50% అయింది కదా ఈ చికెన్. అవునండి. సరే, ఈ ఆవకాయ అనేది చికెన్ కాంబినేషన్లోనే చేసుకోవచ్చు, లేకపోతే నాన్ వెజ్ ఏ కాంబినేషన్లోనే చేసుకోవచ్చు? ఆవకాయ చికెన్ కాంబినేషన్లో అయితే మనకు ఆవకాయ పికిల్ ఏదైతే ఉందో చికెన్కి తొందరగా పట్టుకుంటుంది. అది ఒక మటన్లో తీసుకునే లేదా ఫిష్లో తీసుకుంటే, ఫిష్లో ఆ రెండు కాంబినేషన్లు బాగుంది. ఫిష్ సాఫ్ట్గా ఉంటుంది కానీ టోటల్ డిఫరెంట్గా ఉంది, అంత బాగోదండి. చికెన్ అయితే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, టేస్ట్ చాలా బాగుంది. ఓకే. ఓకే అండి. చికెన్ ఉడికిపోతుంది, మనకి 75% కుక్ అయింది. దీంట్లో ఏం కారం కూడా మనం యాడ్ చేస్తున్నామా? మరి కారం ఎక్కువైపోతుందేమో? అవుదండి. కొద్దిగా చిల్లీ పౌడర్,
క్యాప్సికమ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామండి. కొద్ది దీనిలో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. అవన్నీ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి కదా క్యాప్సికమ్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాం. క్యాప్సికమ్ కూడా కంపల్సరీగా యాడ్ చేయాలి దీంట్లో మనం. క్యాప్సికమ్ ఆవకాయ కాంబినేషన్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికమ్ అనే ఆవకాయ పికిల్ గ్రేవీలో కనుక కలిపి మనం రైస్లో డైరెక్ట్ తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని మనం అదే క్యాప్సికమ్ తీసుకొని అలా ట్రై చేసి టేస్ట్ బాగుందన్న తర్వాత చికెన్ కాంబినేషన్లో కూడా బాగుంటుందని దీనిలో యాడ్ చేస్తున్నాను. ఓకే 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 ఇప్పుడు ఆవకాయ పికిల్ని యాడ్ చేస్తున్నాం. మరీ డ్రై లెక్క కాకుండా కొద్దిగా లైట్ సెమీ గ్రేవీ లెక్క ఉంటుందండి. ఓకే అంటే ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా 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 సరిపోతుంది మనకి రైస్లోకి తీసుకోవాలంటే కనుక ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్ స్టార్టర్ లెక్క తీసుకోవాలంటే కనుక కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని డ్రై చేసుకోవాలి. ఓకే సో ఇది అయిపోయినట్టే కదా మనకి. ఆవకాయ పీసెస్ కూడా చక్కగా ఆవకాయ ముక్కలు చికెన్ పీసెస్ పుల్లగా కారం కారంగా టోటల్ డిఫరెంట్. మనం ఎప్పుడు తినని టేస్ట్ అనేది ఆ నాన్ వెజ్లో ఒక మంచి అనుభూతి వస్తుందండి తింటే కనుక. ఓకే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఆవకాయ పికిల్తో మనం ఆవకాయ బేస్ చేసుకుని ఆవకాయతో కోడి ఎప్పుడు అనేది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది. అఫ్ కోర్స్ కలర్ఫుల్గా ఉంది చూడడానికి మటుకు. ఓకే అండి మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఓకే స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకే పైన కొద్దిగా గార్నిష్ కొత్తిమీర. వేడివేడిగా ఆవకాయ కోడి ఎప్పుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే సో వేడివేడిగా ఆవకాయ కోడి వేపుడు రెడీగా ఉంది. టేస్ట్ చేద్దాం. చాలా 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 బాగుంది. చాలా టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సూపర్. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక రెసిపీ ఆవకాయ కోడి వేపుడు. సూపర్ ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. దీన్ని ఇంకా ఎంతగా వర్ణించాలో నాకు రావట్లేదు అనమాట. అంత టేస్టీగా ఉంది, అంత బాగుంది. పండు గారు ఇది అయితే ఆసమ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఎయిట్ చేసిన 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి వచ్చేసి ప్రాన్స్ పకోడా. సో రెండు మనం నాన్ వెజ్తోనే చేసాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాన్స్ పకోడా ఆన్ స్టార్టర్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆవకాయ కోడి వేపుడు. ఆహా ఎంత బాగున్నాయి కదా సార్. అంటే చాలా టేస్టీగానే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.